రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, భారతదేశాన్ని సర్వనాశనం చేయాలన్నట్టయితే, దాన్ని దెబ్బతీయాలన్నట్టయితే, దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నా, దాని ప్రజలలో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేయాలన్నా, ప్రభుత్వాన్ని బలహీనపరచాలన్నా, ఈ దేశం అనే దేహానికి, దేశం మొత్తానికి రక్త ప్రసరణ ఎలాంటిదో అలాగా ఈ దేశానికి ముఖ్యమైనటువంటి రైల్వే వ్యవస్థ, దాన్ని టార్గెట్ చేస్తే చాలు. కాబట్టి రైల్వే వ్యవస్థను టార్గెట్ చేయాలన్నట్లయితే ఏం చేయాలి? రైల్వే వ్యవస్థను టార్గెట్ చేయాలంటే కొన్ని తలుపు చెక్కలు, కొన్ని చెక్క దొంగలు, అదేవిధంగా కొన్ని కొయ్య దొంగలు, లేకపోతే ఒక పెద్ద పెద్ద కంకర రాళ్ల బోల్డర్స్, పెద్ద రాళ్ళు, లేకపోయినట్టయితే సిమెంటు దిమ్మెలు, వీటిని తీసుకొచ్చి వీటిని రైలు పట్టాల మీద అమరిస్తే చాలు, రైలు యాక్సిడెంట్లు జరుగుతాయి. చూడడానికి ఎవరో చిన్నపిల్లలు చేసినట్టుగా కనిపిస్తుంది, లేకపోతే సిమెంట్ దిమ్మెలు అవన్నీ కూడాను ఈ యాక్సిడెంట్లో నుజ్జునుజ్జైపోతాయి. ఎటువంటి ఎవిడెన్స్ దొరకదు, కానీ ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగేటప్పటికి ప్రాణ నష్టము, తద్వారా ఆస్తి నష్టము. దేశమంతా రైల్వేలు కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు రైల్వే వ్యవస్థ మొత్తము ఇబ్బంది పాలవుతుంది. ఆ క్షేత్రంలో ఈ రకమైన సంఘటన మీద సంఘటన జరుగుతూ ఉన్నట్టయితే ప్రజలకు రైలు ఎక్కడానికి భయం వేస్తుంది. ఉత్పత్తిదారులకు తమ ప్రోడక్ట్స్ రైల్వే ద్వారా పంపడానికి భయం వేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇబ్బంది పాలవుతాయి. మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేయొచ్చును. ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క నమ్మకం పోయేలా చేయవచ్చును. ఈ దేశం మొత్తంలోనూ అత్యద్భుతంగా పనిచేస్తున్నటువంటి, లాభాలు ఆర్జిస్తున్నటువంటి రైల్వేస్ని కూడా దెబ్బతీసి పూర్తిగా రైల్వే వ్యవస్థ కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితుల్ని సృష్టించవచ్చును. ఇదేదో కట్టుకథ అని మీరు భావించవచ్చును. వాస్తవానికి ఈ పథకము గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేసేందుకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. చిన్నపిల్లల చేత పట్టాలకు సంబంధించినటువంటి నట్లు బోల్ట్లు పీకించేయటం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయితే చిన్నపిల్లవాడవుతాడు. చిన్నపిల్లవాడిని అరెస్ట్ చేయగానే తల్లిదండ్రులు, మిగతా సమాజం రంగంలోకి దిగుతుంది. అమాయకపు పిల్లల పైన వాళ్ళు కేవలము మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి రకరకాల హక్కుల సంఘాలు దిగొచ్చును. దానిని మీడియా ఫోటోలతో సహా అమాయకంగా చూస్తున్న ఆ పిల్లల ఫోటోలను ప్రచారం చేయవచ్చును. ప్రభుత్వాన్ని ఒక కంసుడిలా చూపించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దానికి సంబంధించిన అనేక వీడియోలు, పిల్లలు రైల్వే ట్రాక్స్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్న వీడియోలు వచ్చినాయి. ఇదంతా కూడాను ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఈ దేశంలో ఇది రైల్ జిహాద్ తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ఈ అన్ని సంఘటనల వెనుక మతోన్మాద శక్తుల ప్రాబల్యమే ఉంది, మతోన్మాద శక్తుల శిక్షణే ఉంది, మతోన్మాద శక్తుల ప్రోద్బలమే ఉంది. వాటి ఆధారంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నీ కూడాను ఏదో అక్కడొకటి ఇక్కడొకటి చెదురుమదురుగా జరుగుతున్నట్టుగా లేవు. ఈ రైల్ జిహాద్ వెనుక ఒక సునియోజితమైనటువంటి పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఆపరేట్ చేస్తోందన్న విషయము ఇప్పుడు భారత ప్రభుత్వం గుర్తించింది. కాబట్టే తరచుగా జరుగుతున్నటువంటి రైల్వే యాక్సిడెంట్ల పైన ఎన్ఐఏని రంగంలోకి దింపింది. జాతీయ దర్యాప్తు బృందం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో, అథారిటీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్ఐఏని రంగంలోకి దింపడం జరిగింది. దీనితో పాటు ఉత్తరప్రదేశ్లోనైతే ఉత్తరప్రదేశ్ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు సంస్థలు ఉత్తరప్రదేశ్లో, మిగతా దేశమంతా కూడాను ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ రంగంలోకి దిగింది అంటే సమస్య యొక్క మూలాల్లోకి వెళుతుందని అర్థం. బహుశా మనకి గుర్తుండే ఉంటుంది, కొంతకాలం క్రితము పిఎఫ్ఐ నిషేధానికి ముందు పిఎఫ్ఐ పైన ఎన్ఐఏ ఒకసారి దర్యాప్తు ప్రారంభించిన తరువాతే వాళ్ళు ఏ రకంగా 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పథకం పన్నారన్నది బయటపెట్టింది. పిఎఫ్ఐని నిషేధించడం జరిగింది, దాని కార్యకలాపాలని పట్టుకోవడం జరిగింది, పూర్తిగా అదుపు చేయడం జరిగింది. పిఎఫ్ఐ ఇప్పటికీ అక్కడ ఇక్కడ చెదురుమదురుగా కొన్ని సంఘటనలు చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా దాని
శక్తి తగ్గిపోయింది, అది బలహీనపడిపోయింది. ఇప్పుడు అదే ఎన్ఐఏ ఈ రైల్వే జహాద్ ఏదైతే జరుగుతుందో దీనిపైన కూడాను దృష్టి పెట్టింది. అంటే భారతదేశాన్ని దెబ్బతీయాలన్నట్టయితే కొన్ని కంకర రాళ్ళో ఒక సిమెంట్ దిమ్మో లేకపోతే ఒక కొయ్య దుంగనో తీసుకొచ్చి ఈ రైల్వే వ్యవస్థని కుప్పకూల్చాలన్నటువంటి పథకం ఏదైతే ఉందో ఇది ఆషామాషి పథకం కాదు. దీని వెనుక ఫర్హతుల్లా ఘోరీ అనేటటువంటి ఐఎస్ఐ ఏజెంట్ ఉన్నాడు. అతను ఐఎస్కేపీకి సంబంధించిన వాడు. ఐఎస్కేపీ అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసాన్ ప్రావిన్స్. ఇస్లామిక్ పరిభాషలో ఖొరాసాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశం వరకు ఉన్నటువంటి భూమి. మతోన్మాద శక్తులు, ముఖ్యంగా జెహాదీ శక్తులు భావించేది ఏంటంటే అంతిమ పోరాటం ఖొరాసాన్లో జరుగుతుంది. ఈ ఖొరాసాన్లో జరిగేటటువంటి పోరాటంలో భాగంగానే గజ్వాయే హింద్ అంటే భారతదేశం పైన దండయాత్ర జరగవలసి ఉంటుంది. దండయాత్ర చేసి విజయం సాధించాల్సి ఉంటుంది. దానితో ఫైనల్ వార్ పూర్తయిపోతుంది అన్నది వాళ్ళ లెక్క. సో ఈ గజ్వాయే హింద్కి ముఖ్యము ముందు ఖొరాసాన్ ప్రావిన్స్లో పట్టు సంపాదించడం. కాబట్టి ఐఎస్కేపీ ఈ దృష్టితో పనిచేస్తోంది. ఐఎస్కేపీని ప్రారంభించింది, నడిపిస్తోంది, ముందుకు తోస్తోంది, దానికి వనరులు వసతులు కల్పిస్తోంది పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ. సో ఐఎస్ఐ ప్రోద్బలంతో నడిచేటటువంటి ఐఎస్కేపీకి చెందినవాడు ఫర్హతుల్లా ఘోరీ. అతను ఇటీవల పాకిస్తాన్లోనే ఒక వీడియో తయారు చేసి భారతదేశం మీదకి వదిలాడు. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మద్దతుదారుల మీదకి పంపించాడు. దీనిపైన కూడా రాకాలోకంలో కొద్ది రోజుల క్రితమే ఒక వీడియో చేయటం జరిగింది. ఏ రకంగా రైల్వే వ్యవస్థను విధ్వంసం సృష్టించాలి అన్నది. సో దానిలో ఈ రకరకాల స్కీమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఏ రకంగా రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే పట్టాల మీద కొయ్య దుంగల్ని ఉంచాలి, ఏ రకంగా మోటార్ సైకిల్ యొక్క బాడీ పార్ట్ని మొత్తం అంటే దానిలో ఇంజన్ తీసేసి పెట్టాలి, ఏ రకంగా గ్యాస్ ఇటీవల ఒక గ్యాస్ మన ఎల్పిజి సిలిండర్ని పెట్టడం జరిగింది. ఆ సిలిండర్ పక్కనే సిలిండర్ పేలితే సరిపోకపోతే అది నిప్పు అంటుకోవడం కోసం మాలటోవ్ కాక్టైల్స్ని పెట్టారు. మాలటోవ్ కాక్టైల్ అంటే ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బహుశా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యన్లు విప్లవకారులు ఉపయోగించినటువంటి ఆయుధము. దీన్ని సులువుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెట్రోల్ బాంబ్ అని చెప్పవచ్చు. సో దీని ద్వారా పేలుడు, భోగికి నిప్పులు అంటుకోవడము, మళ్ళీ గోధ్రా వంటి సంఘటనలు జరగడము, తద్వారా దేశమంతా కూడా అలజడి సృష్టించటము ఈ పథకం కోసం చేయటం జరిగింది. కాన్పూర్ దగ్గర ఇది జరిగింది. అదేవిధంగా అక్కడ అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లలు కూడా ఉంచి ఏదన్నా నిప్పంటుకోవడంలో ఇబ్బంది ఉంటే ఇవి కూడా ఆ వేడివికి ఇవి కూడా అంటుకునేటట్టుగా అన్ని రకాలుగా ప్లాన్ చేశారు. ఫరూఖాబాద్లో అయితే షారూఖ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. అతనికి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఒక స్థానిక నాయకుడికి సంబంధాలు ఉన్నాయి. ఈ షారూఖ్ ఎవరు, ఈ మిగతా అతనికి మద్దతు ఇచ్చిన నాయకుడు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు పెద్దగా ఊహించనక్కర్లేదు. అదేవిధంగా అజ్మేర్ దగ్గర 70 కిలోల సిమెంట్ బ్లాక్ను పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు రైలు ఎంత వేగంగా వెళ్ళిందంటే 70 కిలోల సిమెంట్ బ్లాక్ని 2 ముక్కలుగా చీల్చుకుంటూ వెళ్ళింది. ప్రమాదం జరగలేదు. గోవిందపురా దగ్గర సాబర్మతి ఎక్స్ప్రెస్ డీరైల్ అయింది. పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు కానీ డీరైల్ జరిగింది, అంటే పట్టాలు తప్పడం జరిగింది. పాలీ జిల్లా రాజస్థాన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కి ప్రమాదం సృష్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కూడాను జాగ్రత్తగా గమనించినట్టయితే రైలు విధ్వంసం ద్వారా ఈ దేశంలో విధ్వంసం సృష్టించాలన్నటువంటి ఒక పథకంలో భాగంగా జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు దీనిని దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ రంగంలోకి దిగింది అంటే దీని లోతుల్లోకి వెళుతుంది. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏమిటన్నది పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత మొత్తం కుట్రకోణాన్ని బహిర్గతం చేసి వెలికి తీసి తద్వారా ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా భగ్నం చేయటం జరుగుతుంది. ఎన్ఐఏ చాలా సమర్థవంతంగా పనిచేసేటటువంటి వ్యవస్థ, అందులో ఎటువంటి సందేహము లేదు. నిజానికి ఫర్హతుల్లా ఘోరీ అనేటటువంటి వ్యక్తి అక్షర్ధామ్ దాడిలోనూ, అదేవిధంగా ఇటీవల కర్ణాటకలో జరిగినటువంటి రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కావచ్చును, ఈ 2 బ్లాస్ట్లకి ఆయన సూత్రధారి.
ఆయన ఉండేది పాకిస్తాన్లో, కానీ ఈ దేశంలో ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేందుకు కావలసినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఆయనకి ఉన్నాయి. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నిజానికి అయోధ్యలో జనవరి 2024లో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజునే బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదురుగా ఒక మోటార్ సైకిల్ని అమర్చి అందులో బాంబుని అమర్చి దాన్ని పేల్చేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు రాములవారి దయ వల్ల నుండి వేరే కారణం ఏదన్నా ఉండవచ్చును, అది పేలలేదు, అది తుస్సుమంది. సరిగ్గా అదే సమయానికి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి బెంగళూరులో ఈ పేలుడు జరిగి ఉంటే మన మీడియా ఏ రకంగా కవర్ చేసే అయోధ్య రాముడికి సగం పేజీ, బెంగళూరు బ్లాస్ట్కి సగం పేజీ ఇచ్చి మొత్తం యావత్ దేశపు ఆనందాన్ని తుస్సుమనిపించే ప్రయత్నం చేసేది. కానీ దీని వెనుక కూడా ఫర్హతుల్లా ఘోరీ ఉన్నాడు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ రంగంలోకి దిగడం అనేది ఇదొక అభినందనీయమైనటువంటి పరిణామం. రానున్న రోజుల్లో ఈ రైల్వే పట్టాలను విధ్వంసం చేయటం ద్వారా, రైలు ప్రమాదాలని సృష్టించటం ద్వారా ఇటు భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చటము, దానితో పాటు ప్రభుత్వం పట్ల నమ్మకం పోయేలాగా చేయటము, ప్రజలకు రైల్లో ప్రయాణం చేయాలంటేనే భయపడేలాగా చేయాలన్నటువంటి పథకం ఏదైతే ఉందో ఈ మొత్తము పథకాన్ని బట్టబయలు చేసే పనిని ఎన్ఐఏ చేయబోతోంది. దృఢమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలని అదుపు చేయొచ్చును. ఎందుకంటే ఉగ్రవాదులు ఈరోజు బాంబు పెట్టి సఫలమయ్యేటటువంటి పరిస్థితి లేదు. దేశంలో అదృష్టవశాత్తు 2014 తరువాత బాంబు దాడులు లేవు. నార్త్ ఈస్ట్లోనో కశ్మీర్లోనో జరుగుతున్నట్టు, అది మణిపూర్లోనో కశ్మీర్లోనో జరుగుతున్నటువంటి చెదురుమదురు సంఘటనలు ఏవైతున్నాయో వాటిని మనము బాంబు దాడులుగానో లేకపోతే బాంబు పేలులుగానో పరిగణించడానికి వీల్లేదు. వాటి నేచర్ వేరు, అక్కడి పరిస్థితులు వేరు. కానీ మొత్తం మీద ఈ దేశంలో బాంబు దాడుల్ని గతంగా మార్చినటువంటి క్రెడిట్ ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే ఈ ప్రభుత్వాన్ని చికాకు పరిచేందుకు రైలు ప్రమాదాలని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రైలు ప్రమాదాల అసలు కుట్రను బయటపెట్టేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ విజయం సాధించాలని ఆశిద్దాం. మనం కూడా మన ఏరియాలో ఎక్కడైనా ఏదైనా అసాధారణమైనటువంటి లేకపోతే అనుమానాస్పదమైనటువంటివి చూసినట్లయితే భద్రతా దళాలకు తెలియజేద్దాం. మన బాధ్యతను కూడా మనము నిర్వర్తిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.